మీరు మీ కెరియర్ స్టార్ట్ చేసింది ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్తో, దెన్ యూ స్విచ్డ్ కెరియర్స్ ఇంటూ దిస్ ఫంక్షనల్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్. సో see, as such you have done your degree from a prestigious institution and still you chose to change profession. అంటే there must be something much compelling అని నేను అనుకుంటున్నాను. సో అవి మీ మాటల్లోనే వింటే తెలుస్తుంది. I really want to understand that how you started everything and how you came to a conclusion that you wanted to do this. సో ఎస్, నేను ఎంబీబీఎస్ చేశాను, దెన్ ఎండి ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ ఫ్రమ్ పీజీఐ చండీగఢ్. అయితే ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్లో ఒక భాగము రీజనరేటివ్ మెడిసిన్ ఉంటుంది. అంటే వీ డీల్ విత్ స్టెమ్ సెల్స్ కానీ, స్టెమ్ సెల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, పిఆర్పీస్ అని, పిఆర్ఎఫ్స్ అని, ప్లేట్లెట్స్ అని, ప్లేట్లెట్ నుండి వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, ప్లేట్లెట్ లైసేట్ అని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటుంది ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్లో. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఐ గాట్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు రీజనరేటివ్ మెడిసిన్, మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు స్టెమ్ సెల్స్. దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అప్పుడు అనిపించింది స్టెమ్ సెల్స్ హ్యావ్ సో మచ్ ఆఫ్ రీజనరేటివ్ కెపాసిటీ, దే ఆర్ ఏబుల్ టు ట్రీట్ అ డిసీజ్ ఆర్ రిపేర్ సంథింగ్, రిపేర్ యువర్ సెల్స్, టిష్యూస్. సో అది వచ్చినప్పుడు దెన్ ఐ ఆల్సో థాట్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు రీజనరేట్ సంథింగ్, why are we not looking at what is causing that damage? అసలు ఆ డ్యామేజ్ ఎందుకు జరుగుతుంది? దెన్ ఐ స్టార్టెడ్ టు గెట్ ఇంట్రెస్ట్ ఇన్ ఫంక్షనల్ మెడిసిన్. సో ఫంక్షనల్ మెడిసిన్ అనేది ఇట్ డీల్స్ విత్ సంథింగ్ లైక్ రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్. అంటే ఎందుకు వచ్చింది, వై డిడ్ ఇట్ ఈవెన్ స్టార్ట్, వచ్చాక దాన్ని కరెక్ట్ చేయడము, మళ్ళీ ఆ కరెక్షన్ తర్వాత ఎగ్జిస్టింగ్ డ్యామేజ్ని రిపేర్ చేయడం అనేది రీజనరేటివ్ మెడిసిన్. సో ఈ రెండు కలిపి చేసినప్పుడు దాట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్స్. సమ్ టైమ్స్ ఉట్టి స్టెమ్ సెల్స్ యూజ్ చేస్తే రిజల్ట్స్ రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే అండర్లైన్ ఫ్యాక్టర్స్ మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా. సో దట్ ఈస్ హౌ ద ఇంట్రెస్ట్ ప్రొవోక్ మీ టు లెర్న్ ఫంక్షనల్ మెడిసిన్. సౌండ్స్ గ్రేట్. సో యూ మీన్ టు సే, ఇప్పుడు ఒకటి ఏంటంటే రూట్ కాజ్ తెలుసుకోవడము, రెండోది రీజనరేటివ్ థెరపీ ద్వారా దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయడము.